శ్రీ దేవవరప్రసాద్ గారిని మీ చల్లని మనసుతో చక్కని ఆలోచనతో మంచి ఓటు వేయాలని ప్రతి ఒక్కరూ మంచినీరు సమృద్ధిగా ఉంది. గోదావరిలో డబ్బు ఉంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి, మరో పక్క ఇంజనీరింగ్ వింగులు ఉన్నాయి. మరి నీళ్ళు ఇవ్వకపోవడానికి గల కారణం ఏమిటో నాకైతే అర్థం కాదు. కేవలం రాజకీయపరమైన అవినీతి. ఇది చాలా అవినీతితో సఫర్ అవుతా ఉన్నాం మనం. ప్రతి వ్యవస్థ అవినీతితో ఉంది ఇక్కడ. నేను మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను. నేను ఎలాంటి అవినీతికి కూడా తావీయకుండా వచ్చే 5 సంవత్సరాల్లో మీకు రావాల్సిన ప్రతి ప్రాజెక్టు, ప్రతి పథకం మీకు అందేలా చూస్తానని మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఉన్న 4-5 ఎమ్మెల్యేల పరిస్థితి నేను గమనించాను. మొన్న చేసిన ఎమ్మెల్యే గారు అయితే ప్రతి చిన్న ఉద్యోగానికి అవినీతి చేసిన పరిస్థితి ఉంది. అలాంటి దానివల్ల చాలా నష్టపోయాం మనం. ఎలాంటి అభివృద్ధి పథకాలు లేక చాలా నష్టపోయాం. ఇలాంటిది ఎలా మనం ఇంకా ఫ్యూచర్లో మనం అసలు ఎలాంటి దాన్ని సహించొద్దు. మీరందరూ ఈసారి నాకు సహకరించినట్టయితే, తప్పనిసరిగా మీరు గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసినట్టయితే, నేను అత్యంత హైయెస్ట్ మెజారిటీతో నేను ఎమ్మెల్యే గారికి మీకు ఏదైతే హామీలు ఈ రోజున ఇస్తా ఉన్నాను, తప్పనిసరిగా ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని. నాది కేవలం ఎమ్మెల్యే ఎన్నికనేది మొట్టమొదటి మెట్టు మాత్రమే. నేను అక్కడి నుంచే నా ప్రయాణం, సరైన ప్రయాణం మొదలవుతుంది. మీ అందరితోటి ఉండి మీ సమస్యలన్నీ తీర్చి అభివృద్ధి పదాన్ని నేను మన నియోజకవర్గాన్ని నడిపిస్తానని మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. వరప్రసాద్ గారిని గెలిపించడానికి ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రాజోలు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అందరూ కూడా గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, త్వరగా రిటైర్ అయిన వ్యక్తి, ఆయన నుంచి తెలియని వాళ్ళు ఉండరు. కాబట్టి అలాంటి వ్యక్తి వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎంత జరుగుతుందో అందరూ ఊహించగలరు. ఎందుకంటే ఇంతకుముందు గెలిచిన వాళ్ళకి కనీసం అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వలేదు, అలాంటి పరిస్థితి. కానీ వరప్రసాద్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో ఆ మైక్ తీసుకొని ఈ సమస్యల గురించి మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు అనమాట ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తిని అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన బాలయోగి గారి అబ్బాయిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.